హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ మహిళలకు శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాలలోని మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి రెడీ అయింది. గతంలో మహిళలు అభయహస్తం పథకం కింద జమ చేసుకున్న నిధులను మళ్లీ వారికే తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే ఆ డబ్బులు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు ప్రతిరోజు ₹1 చొప్పున 6 ఏళ్ల పాటు చెల్లించారు. ఈ పథకంలో డ్వాక్రా సంఘాలలోని మహిళలు డబ్బు పొదుపు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అది ఆగిపోయింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పథకం కొనసాగలేదు. ఈ క్రమంలో 2009 నుంచి 2016 వరకు డ్వాక్రా గ్రూపుల సభ్యులు జమ చేసుకున్న డబ్బులు వారికి మళ్లీ తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును రెడీ చేసింది. ఇక అధికారులు గ్రామాల వారీగా లిస్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనుండగా త్వరలోనే మహిళల ఖాతాల్లో ఆ సొమ్ము జమ అవుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల ₹500 పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే మహిళా సంఘాలలోని మహిళలు ఏడాదికి ₹365 చొప్పున దీనికోసం ప్రీమియం చెల్లించారు. 2018 సంవత్సరంలో ఈ పథకం ఆగిపోయింది. ఈ పథకంలో మహిళలు పొదుపు చేసుకున్న నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అలాగే మొత్తం మహిళలు ₹385 కోట్ల జమ చేయగా 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి ₹545 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇక దీంతో ఈ నిధులను తిరిగి మహిళల బ్యాంకుల ఖాతాలలో జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక దీనికోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా లిస్టులు తయారు చేస్తున్నారు. అలాగే త్వరలోనే ఈ డబ్బులు రేవంత్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేసి వారికి శుభవార్త చెప్పబోతుంది. పొదుపు చేసుకున్న మహిళలు కూడా ఈ డబ్బుల గురించి మరిచిపోయిన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డబ్బు మళ్లీ వాళ్ల ఖాతాలకు చేర్చే ఆలోచన చేయటం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.